హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ అకాడమీ ఛానల్. సో ఈ వీడియోలో మనం లిమిట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో లిమిట్స్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, అసలు లిమిట్ అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్ అంటే వీటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వైండ్ యువర్ సాల్వింగ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. అంటే ఇక్కడ డెఫినేషన్స్ పెట్టాను, రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని. కానీ బట్ బిఫోర్ గోయింగ్ టు దోస్ డెఫినేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లిమిట్ అంటే ఏంటి? సో లిమిట్ అంటే మనం మామూలుగా కొన్ని బుక్స్లో ఎల్ఐఎం అని చెప్పేసి సమ్ ఎక్స్టెన్స్ టు 1 అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, లేదు సమ్ ఎల్ఐఎం సమ్ అలాగే ఇలా కూడా అంటే కొన్ని నేను ఎలా రాస్తాను అంటే ఎల్టీ అని రాసాను సింపుల్గా. ఎల్టీ సమ్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా డిఫైన్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అంటే ఎక్స్ వాల్యూ అనేది 1కి అప్రోచ్ అవుతున్నప్పుడు దెన్ వాట్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది డిస్కస్ చేయడమే లిమిట్ అమ్మ. అంటే మరి సార్ 1కి అప్రోచ్ అవడం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ లైన్ తీసుకుంటే 1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ దానికి లెఫ్ట్ హ్యాండ్లో 0 అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమో 2 ఉంటుంది కాబట్టి, సో ఎక్స్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 0.99 అవ్వచ్చు, 0.98 ఇలా వెరీ క్లోజ్ టు 1. అది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నట్టు. అలాగే రైట్ సైడ్ నుంచి చూసుకుంటే 1.001, 1.002 అలా రైట్ సైడ్ నుంచి కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇలా ఒక వాల్యూ కనుక 1కి అప్రోచ్ అవుతూ ఉంటే దెన్ వాట్ ఈజ్ ద లిమిట్ వాల్యూ, అంటే వాట్ ఈస్ దట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, దాన్నే మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1గా డినోట్ చేస్తాం. మరి ఈ 1.001 అంటే ఈ 0.001, 0.002 ఆర్ 0.99 ఇవేంటి? ఇవి మనకి నైబర్హుడ్స్ అంటాం, సింపుల్గా నైబర్హుడ్స్ అంటాం. సో ఈ నైబర్హుడ్స్నే మనం డెల్టాతో డినోట్ చేస్తాం. అంటే ఈ నైబర్హుడ్ని ఏ విధంగా మాట్లాడతారు అంటే సమ్ ఏ మైనస్ డెల్టా టు ఏ ప్లస్ డెల్టా అనేది తీసుకుంటాం. ఆ స్మాలెస్ట్ వెరీ వెరీ క్లోజ్ టు 0 అనమాట. ఓకే, ఆ లెఫ్ట్, సో అది దట్ ఈస్ అబౌట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్. అంటే రైట్ సైడ్ నుంచి అప్రోచ్ వస్తూ ఉంటేనేమో రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ వస్తుంటేనేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సమ్ 3x-2గా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేనేమన్నా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అంటున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ 1 అయితే 1కి అప్రోచ్ అవుతే, ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏం చెప్పలేదు కాబట్టి డైరెక్ట్లీ ఐ విల్ సబ్స్టిట్యూట్. సో 3 × 1 - 2 విచ్ ఈజ్ 1. ఓకే, బాగానే ఉంది, ఇదంతా ఈజీగా కనిపిస్తుంది. బట్ వాట్ అబౌట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 - సార్? 1 - అంటే మీనింగ్ ఏంట్రా బాబు అంటే -1 కాదు. దెర్ ఇస్ లైక్ కొంతమంది 1 - -1గా ట్రీట్ చేస్తారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మ, అది కాదు. ఓకే, 1 - అంటే ఏంటంటే మనకి 1కి లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాము అంటే లైక్ 0.99 అని లేదా 0.998 సంథింగ్ లైక్ దిస్, వెరీ వెరీ స్మాల్, వెరీ వెరీ క్లోజ్ టు 1 అనమాట. అలా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 × 0.999 - 2 ఇది ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ 3 పాయింట్ ఇది ఏమవుతుంది 1 పాయింట్ సంథింగ్ లైక్ ఇక్కడ 3 పాయింట్ వస్తుంది కాబట్టి 2.99 అని సంథింగ్ ఏదో వస్తుంది వాల్యూ, విచ్ ఈజ్ నథింగ్ బట్ అప్రాక్సిమేట్లీ 1. అవునా కదా? అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1+గా తీసుకున్నాం అనుకో, మరి అప్పుడు మీనింగ్ ఏంటి? 1+ అంటే 1 రైట్ సైడ్ నుంచి క్లోజ్ అవుతుంది అన్నమాట. రైట్ సైడ్ నుంచి 1కి అప్రోచ్ అవుతుంది అనమాట. అంటే 1.0001 సంథింగ్. ఇది కూడా ఏమవుతుంది సమ్ 3.003 - 2 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అగైన్ 1. ఇలా మనం తీసుకుంటాం. అంటే కానీ సార్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తామా అంటే ఇలా తీసుకోకుండా మనం ఏం చేస్తాము, ఏదైతే ఆ స్మాలెస్ట్ వాల్యూ ఉందో దాన్ని మనం హెచ్తో డినోట్ చేస్తాం. హెచ్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్. ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ 0.999 మనం ఏం చేస్తాం, ఇది 1 కాబట్టి 1 - హెచ్గా డిస్కస్ చేస్తాము. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అయితే. అదే రైట్ సైడ్ లిమిట్ అయితే ఏం చేస్తాము, 3 × 1 + హెచ్గా డిస్కస్ చేస్తాం. అది కూడా మనం చూద్దాం ఒకసారి. అలా మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని రైట్ హ్యాండ్ లిమిట్ని డిస్కస్ చేయొచ్చు అనమాట. యూ కెన్ సీ దట్ రైట్ హ్యాండ్ లిమిట్ అయితేనేమో ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసాము, వేరే హెచ్ టెన్స్ టు వెరీ క్లోజ్ టు 0 అని చెప్పాము. అలాగే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అయితే ఏ - హెచ్గా డినోట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిట్ గురించి మాట్లాడదాం. అంటే ఏదన్నా ఒక ఫంక్షన్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అంటే సింపుల్గా ఫస్ట్ దానికి ఏం చేస్తాము అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కొని నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కొని ఆ రెండు ఈక్వల్ అయితే, ఆ రెండు కూడా ఫైనైట్ అవ్వాలి, అలాగే ఈక్వల్ అయితేనే దెన్ వీ కెన్ సే దట్ లిమిట్ ఈజ్ ఎగ్జిస్ట్. ఓకేనా, వీటి మీద ఎగ్జాంపుల్ చేద్దాం. కానీ ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ క్లారిటీ కోసం ఐ విల్ డిస్కస్ 1 more ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 -
సమ్ 2x + 5 ఉంది. సార్ దీన్ని ఎలా చేస్తాము అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేద్దామంటే h → 0, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అన్నాడు కాబట్టి 1 - h. చూడండి ఎలా రాశాను. దీని మీనింగ్ ఏంటి? h ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు 0 ఇందా మనం డిస్కస్ చేసినట్టుగా. అంటే ఇది ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి మనం మామూలుగా ఇందాక క్వశ్చన్లో చూస్తే 0.99 అలా సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తాము, 1 - h. మరి దాని మీనింగ్ అదే కదా, 1 - వెరీ క్లోజ్ టు 0 అంటే ఏమవుతుంది 0.99 అండ్ సంథింగ్ వాల్యూ. అలా రాయకుండా అంటే ఇలా ఏదో నామకేవా సబ్స్టిట్యూట్ చేయకుండా వీఆర్ గోయింగ్ మ్యాథమెటికలీ అంటే 1 - hగా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు లిమిట్ h → 0 సబ్స్టిట్యూట్ చేయి. 2 × 1 2 - 2h + 5 ఏమవుతుంది, 2 + 5 7. h వాల్యూ ఎలాగో 0 కాబట్టి నీకు వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. అలా అదేవిధంగా రైట్ హ్యాండ్ లిమిట్ గురించి కూడా మాట్లాడినప్పుడు లిమిట్ h → 2 సమ్ 3x - 5 100 అంటే మీనింగ్ ఏంటి, 2+ కాబట్టి అంటే ఆ ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేస్తాము, 2+ అన్నాడు కాబట్టి 2 + h సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆ హెచ్ని మనం ఏమంటాం, క్లోజ్ టు 0 -5. సో లిమిట్ h → 0 కాబట్టి లిమిట్ h → 0 3 × 2 6 + 3h - 5. h వాల్యూ 0 కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందన్న 1. ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసిన అదే వస్తుంది కదా సార్ అంటే ఎస్ అదే వస్తుంది. కానీ ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ కాబట్టి ఇలా నీకు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసిన అదే వాల్యూ వస్తుంది. నార్మల్గా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నా కానీ సేమ్ వాల్యూ వస్తుంది. కానీ దేర్ ఆర్ సమ్ కేసెస్, మారిపోయే కేసెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఫంక్షన్ దగ్గర కానీ స్టెప్ ఫంక్షన్ కానీ అక్కడ మనకి వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. మనం డిస్కస్ చేద్దాం దాన్ని. బట్ హోప్ యూ గాట్ సమ్ ఐడియా లైక్ ఓకే ఆ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటి, ఎలా చేస్తున్నాం అనేది ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఏదన్నా లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే LHL = RHL అవ్వాలి. చాలా సింపుల్ బట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక లిమిట్ ఒక ఎక్స్టెన్స్ టు ఒక వాల్యూ ఏ దగ్గర డిస్కస్ చేస్తున్నావు అంటే దానికి ఆ f(x)కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్నా అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకున్న సేమ్ వాల్యూ రావాలి. అప్పుడే మనకి అది లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్టు, అదర్వైజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. బికాజ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ ఓకే ఆ 4th ఆప్షన్ కింద డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇస్తూ ఉంటాడు. ఆ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చాడా, సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, సరే కొన్ని క్వశ్చన్లు చూద్దాం. వీటి మీద క్వశ్చన్ చూస్తే జనరల్ క్లారిటీ. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, ఎవాల్యుయేట్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్స్ ఆఫ్ ద ఫంక్షన్ డిఫైన్డ్ బై అని చెప్పేసి ఇచ్చేసాడు. వాడు ఆల్రెడీ చెప్పేశాడు. అంటే x <1 అయితే ఏంటి, x <1 అయితే ఏంటి, రైట్? అలాగే x <4 అయితే ఏంటి, <4 అయితే ఏంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1 దగ్గర 4 దగ్గర డిస్కస్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ లిమిట్ x → 1 - f(x) చేద్దాం. వాడు ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి అది హెచ్తో పని లేదు. సింపుల్గా 1 - అన్నాడు కాబట్టి <1 కాబట్టి x², సో విచ్ ఈజ్ 1. డైరెక్ట్గా 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అయిపోతుంది, ఎందుకంటే దర్ ఇస్ నో డిఫరెంట్ వాల్యూ కదా. అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే లిమిట్ x → 1 + f(x). సో అంటే ఏంటి, లిమిట్ x → 1 కాబట్టి x³ ఉంది అక్కడ, సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1. అండ్ యూ కెన్ సీ దట్ ఇక్కడ LHL = RHL కాబట్టి దెన్ వీ కెన్ సే దట్ హియర్ ద లిమిట్ ఈజ్ ఎగ్జిస్ట్. అలాగే 4 దగ్గర మాట్లాడితే సో లిమిట్ x → 4 - గురించి మాట్లాడదాం. అక్కడ ఫంక్షన్ ఏంటమ్మా, x³. సో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమవుతుంది, 4³ కాబట్టి 64 వస్తుంది డైరెక్ట్గా. అదే లిమిట్ x → 4+ తీసుకుంటే విచ్ ఈజ్ 4 - x. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 0. యూ కెన్ సీ దట్ ఇయర్ LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ హియర్. అదేంటి సార్ మీరు ఇక్కడ హెచ్ వాడలేదు అంటే, నాన్న ఇక్కడ నాకు హెచ్తో పని లేదు, క్లియర్గా వాడు డినోట్ చెప్పేశాడు నాకు. <4 అయితే ఏంటి, ఇప్పుడు 3.99 అంటావు, దాని మీనింగ్ ఏంటి, <4 కదా. సో ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకేముంది. అలా ఇప్పుడు చూడు, ఇలాంటి క్వశ్చన్స్ మనకు కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. ఏంటి, మాడ్యులస్ ఫంక్షన్ కనిపించినప్పుడల్లా అదొక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది మనకి, అవునా కదా. చూద్దాం ఒక్కసారి. ఏంటిది, x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. అంటే 0 దగ్గర వాడు మాట్లాడుతున్నాడు. సో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనం మాట్లాడదాం, డెఫినెట్లీ మాట్లాడాలి. ఎందుకంటే లిమిట్ x → 0 దగ్గర ఈ మాడ్యులస్ ఫంక్షన్ అనేది <0 అయితే ఒకలాగా, <0 అయితే ఇంకోలాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు డిస్కస్ ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్. 0 -
ఇప్పుడు లెస్ దెన్ 0 అంటే మాడ్యులస్ ఎక్స్ యొక్క మీనింగ్ ఏంటమ్మా? మైనస్ ఎక్స్ కదా. మనకు ఆల్రెడీ మాడ్యులస్ ఎక్స్ యొక్క డెఫినేషన్ తెలుసు కదా. వెన్ ఎక్స్ ఈజ్ మోర్ దెన్ 0 విల్ డైరెక్ట్లీ రైట్ ఎక్స్, వెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0 విల్ రైట్ మైనస్ ఎక్స్. అదే రాస్తున్నాం బై ఎక్స్. ఇప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ 2x బై ఎక్స్, సో విచ్ ఈస్ 2. ఇక లిమిట్తో పని లేదు నాకు, అక్కడే అయిపోయింది. దెన్ వాట్ అబౌట్ రైట్ హ్యాండ్ లిమిట్? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0+గా తీసుకుందాం. రైట్ హ్యాండ్ లిమిట్ అయితే ఏంటి అంటే పాజిటివ్ అంటే ఎక్స్ లాగే ఉంటుంది కాబట్టి x మైనస్ ఎక్స్, సో విచ్ ఈజ్ 0. సో ఇక్కడ LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL, క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో దెర్ఫోర్ ద ఆప్షన్ ఈజ్ దిస్, డస్ నాట్ ఎగ్జిస్ట్. అలా మనం చేసుకోవచ్చు. రైట్ సార్, ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా ఓకే, క్లియర్. నెక్స్ట్ స్టెప్ ఫంక్షన్ చూద్దాం. స్టెప్ ఫంక్షన్ చూస్తే ఇక్కడ ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అన్నాడు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అన్నప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ స్టెప్ అంటే మళ్ళీ అది కూడా మనకి స్టెప్ డెఫినేషన్ తెలుసు కాబట్టి, సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఒక ఫంక్షన్ తీసుకోవాలి, స్టెప్ x మైనస్ 3, 1 మైనస్ అన్నాడు. నువ్వు స్టెప్ దగ్గర అయినా మాడ్యులస్ ఫంక్షన్ దగ్గర అయినా నేను చేసేది ఏంద్రా బాబు అంటే ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని మనం డిస్కస్ చేసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు 1 మైనస్ అన్నాం అంటే మీనింగ్ ఏంటి? లైక్ 0.99 ఏదో ఒక వాల్యూ, అంతే కదా, 0.99. సో ఇప్పుడు మనము 3 మైనస్ 0.99 చేస్తే మనకు వచ్చేది ఏంటి నాన్న? డెఫినెట్లీ మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇది అప్రాక్సిమేట్లీ 1, బట్ మనకి ఏమొస్తుంది 2 పాయింట్ సంథింగ్ లైక్ 2.001 ఏదో వస్తుంది. సో స్టెప్ ఆఫ్ 2.001 అంటే మనకి ఏమొస్తుంది? వాల్యూ 2, అవునా కదా. రైట్, అది బాగానే. 1 ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? 1.001 అంటే ఇక్కడ ఏమొస్తుంది నీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 మైనస్ ఇది చేస్తే మనకి 1.999 సంథింగ్ వస్తుంది. మరి స్టెప్ ఆఫ్ 1.99 అంటే మీనింగ్ ఏంటి? 1. మళ్ళీ చూడండి ఇక్కడ అంటే ఇక్కడ LHL ఈజ్ డెఫినెట్లీ నాట్ ఈక్వల్స్ టు వాట్ నాన్న? RHL వస్తుంది. ఇలా నువ్వు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. లేదు సార్ నేను స్టెప్ ఫంక్షన్ ప్రాపర్టీస్తో క్లియర్గా ఉన్నాను అంటే యూ కెన్ రీప్లేస్ ఎక్స్ విత్ 1 మైనస్ హెచ్ హియర్, యూ కెన్ రీప్లేస్ ఎక్స్ హియర్ విత్ 1 ప్లస్ హెచ్. ఇలా మనం తీసుకోవచ్చు. రైట్ స్టూడెంట్స్? ఓకే, ఇలా మనం బేసిక్ డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఏంటి, అసలు LHL ఏంటి, RHL ఏంటి, అవి ఎలా తీసుకుంటాము అనేది ఇక్కడ డిస్కస్ చేసాం నాన్న. రైట్, యా. నెక్స్ట్ ఇది తెలిసినాక మనకి డైరెక్ట్గా ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒక ఫంక్షన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు సమ్ ఏ f(x/g)(x) అని ఏదో ఒక డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ యొక్క డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ మనకి 0/0 కానీ, ∞/∞ కానీ, ∞ కానీ, ∞ కానీ, 1/∞ కానీ, 0/0 కానీ, ∞/0 కానీ ఇలా మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ ద ఫంక్షన్. సో ఇలా మనకి ఎప్పుడైతే అన్డిటర్మినెంట్ ఫామ్లోకి వస్తాయో, ఎప్పుడైతే మనం వాల్యూస్ కనుక్కోలేకపోతున్నామో వాటిని మనం ఏమంటాం రా బాబు అంటే ఇండిటర్మినెంట్ ఫామ్స్ అంటాం. ఇండిటర్మినెంట్ ఫామ్స్. ఓకే, సో అవి ఎలా సాల్వ్ చేయాలి, వాటిని ఎలా డిస్కస్ చేయాలి అన్నదే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో అవి డిస్కస్ చేసుకునే ముందు యూ షుడ్ నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్. అవి ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఏదన్నా ఒక ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఉంది, సమ్ 3 × x² - 4x + 1 ఒకటి, అలాగే సమ్ 4 × sin x సమ్ tan x ఏదో ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే డైరెక్ట్లీ వీ కెన్ అప్లై ద లిమిట్ సపరేట్లీ అనమాట. దానికి సపరేట్ చేయొచ్చు, అదే ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నాం. ఈవెన్ మల్టిప్లికేషన్లో ఉన్నా సరే మనం వీ కెన్ అప్లై ద లిమిట్ సపరేట్లీ, ఈచ్ ఫంక్షన్కి సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే డివిజన్లో ఉన్నా కూడా అంతే. సో డైరెక్ట్లీ వీ కెన్ అప్లై ద లిమిట్ సపరేట్లీ. అండ్ ఇవి మనకి ఇంపార్టెంట్ రిజల్ట్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x/x వాల్యూ 1 అవుతుంది, అలాగే sin x/x వాల్యూ 1 అవుతుంది. ఇవి బాగా గుర్తుంచుకోవాలి నాన్న. డెఫినెట్లీ మనకి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకోటి మిస్ అయింది. సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సమ్ x⁻n - a⁻n/x - a వచ్చేసి n × a⁻n - 1 అవుతుంది. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే,
ఈ ఫార్ములాస్ అన్నీ కూడా తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 2x/x ఉంది. సార్ sin x/x వాల్యూ 1 అని తెలుసు, కానీ ఇక్కడ x ప్లేస్లో 2x ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. సో నౌ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 2x/x అంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి, sin 0/0 అంటే మనకు ఈ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఆర్ యూ గెటింగ్ sin 0/0 ఆర్ నాట్, అప్పుడు వస్తేనే మనకు దాని వాల్యూ 1. సో 1 × 2 మనకి ఏమవుతుంది అన్నట్టు. సిమిలర్లీ విత్ tan, సిమిలర్లీ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, log of 1 + x/x అయినా ఏ ఫార్ములాస్ అయినా కానీ మనం ఆ ఫార్ములా కన్వర్ట్ చేసుకుని అండ్ మేక్ ష్యూర్ దట్ ఇక్కడ లిమిట్ అనేది మనకి ఎక్స్టెన్స్ టు 0నే ఉంటుంది. సో దాన్ని మనం మిస్ అవుద్దు. ఒక్కొక్కసారి వాడు ఈ ఫార్ములా ఇచ్చేసి ఈ వేరే లిమిట్ ఏదో ఇస్తాడు, కన్ఫ్యూజ్ అయిపోయి 1 పెట్టేసామా ఇక అంతే. సో కాబట్టి సో డోంట్ గో విత్ డైరెక్ట్ వాల్యూస్, ప్లీజ్ చెక్ ద లిమిట్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు లిమిట్స్ ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా. ఎవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ గురించి మాట్లాడదాం. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, సో x² + 2x - 1 some x + 2 ఏదో ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చా అంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా లిమిట్ కనపడంగానే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసినాకే అది మనకి ఫైనైటా ఇన్ఫైనైటా, అది 100% ఫామ్లో ఉందా ఎలా ఉందో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఉంది, సబ్స్టిట్యూట్ చేయి. 1² + 2 × 1 - 1/1 + 2 అంటే ఇది ఏమవుతుంది, -1 + 1/2/3 ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది. సో దట్స్ ఇట్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఉంది, x² - 4/x - 2 మరి దీని పరిస్థితి ఏంటి, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 4/2 - 2 అంటే నీకు ఏమైంది 0/0 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయం, దీనికి అదర్ మెథడ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మనం అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రతిదానికి చేయొచ్చా అంటే ముందు మనం చెక్ చేస్తాము, ముందు డెఫినెట్లీ మనం చెక్ చేస్తాం. అంటే ఆ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు తెలుస్తుంది అది 0/0 ఫామ్ వస్తుందా, ∞/∞ ఫామ్ వస్తుందా, దట్ ఈస్ వాట్ యూ గోయింగ్ టు లెర్న్. అంతేగాని ఏదో సింపుల్గా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది, ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, x² - 3x + 9 అన్నాడు, సబ్స్టిట్యూట్ చేయి. 3² - 3 × 3 + 9 ఏమవుతుంది, ఇది పోతుంది. సో ద వాల్యూ ఈజ్ 9. అలా మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏది ఫైనైట్ వాల్యూ వచ్చేలాగా ఉంటే. మరి ఇన్ఫినైట్ లాగా 0/0 లాగా ఉంటే ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మెథడ్, ఇంకో ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు ఇందాక ఈ క్వశ్చన్ చేసామే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఉంది కదా, ఇప్పుడు ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూద్దాం. అంటే ఫ్యాక్టరైజబుల్ అయిందంటే అప్పుడు ఎలా చేయొచ్చు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2, x² - 4ని ఏ విధంగా రాసుకోవచ్చు, x + 2 × x - 2గా రాసుకోవచ్చు. సో టోటల్ డివైడెడ్ బై x - 2, రైట్. అప్పుడు ఈ x - 2 క్యాన్సిల్ అయిపోతుందిగా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, సో 2 + 2 ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏమవుతుంది 4, డైరెక్ట్గా అది అయిపోతుంది. రైట్ స్టూడెంట్స్, జస్ట్ అ సెకండ్ ప్లీజ్. అలా మనము ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు, అక్కడ నుంచి మనకి వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ దీని పరిస్థితి ఏంటి అంటే ఎవాల్యుయేట్ అని చెప్పేసి ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి ఒక్కసారి. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని చూస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు డైరెక్ట్గా 2³ 8, 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 - 4 - 4 అంటే 0, కింద కూడా ఏమవుతుంది 0నే అవుతుంది. అంటే ఇది మనకి 0/0 ఫార్మేట్లో ఉంది కదా, డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు. అంటే ఇది మనకి 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ 2 ఈజ్ 1 రూట్. కాబట్టి నేను ఏం చేస్తా, ఆ x³ - 2x - 4ని x - 2తో డివైడ్ చేస్తా. చేస్తే ఇక్కడ ఏమవుతుంది x² అంటే ఇది x³ - 2x². సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2x² - 2x - 4. మళ్ళీ మనం ఏం చేయొచ్చు, +2xతో మల్టిప్లై చేయొచ్చు. చేస్తే ఇది 2x² - 4x, రైట్. మళ్ళీ సైన్స్ మారిస్తే ఇక్కడ 2x - 4 +2తో మల్టిప్లై చేయొచ్చు. సో ఇలాగా 2x - 4, సో విచ్ ఈజ్ 0. అంటే ఈ న్యూమరేటర్ని ఏ విధంగా రాసుకోవచ్చు నాన్న, x - 2 × x² + 2x + 2గా రాసుకోవచ్చు. ఓకే,
రైట్. నెక్స్ట్ సార్ ఇక్కడ లిమిట్ ఉండాలి కదా అంటే ఇక లిమిట్ ప్రతిసారి రాసుకుంటూ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదమ్మా. అఫ్కోర్స్ ఆ బోర్డ్ ఎగ్జామ్లో అయితే డెఫినెట్లీ రాయాలి. ఈ ఎంసెట్ ఇదంటే మనకి ఎలాగో సొల్యూషన్తో మనది కాబట్టి అది రాసి టైం వేస్ట్ చేయడం అంతా వేస్ట్. కింద మనకి చూడంగానే ఫ్యాక్టరైజబుల్ అర్థమైపోతుంది కాబట్టి మనకు తెలిసింది ఏది x-1 ఇంటూ x-2గా రాసేసుకోవచ్చు. x-2 క్యాన్సిల్ అయిపోతుంది. x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ 4 + 4 + 2 / 2 - 1 1 విచ్ ఈస్ 10. ఇలా మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ వేలో సాల్వ్ చేయొచ్చు. దీన్ని ఎరేజ్ చేస్తున్నా బికాజ్ నాకు అదర్ క్వశ్చన్ ఉంది కాబట్టి అది ఎరేజ్ చేస్తే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్. ఇక్కడ కూడా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు న్యూమరేటర్ 8 వస్తుంది, -24 + 22 - 6. 8 - 6 అంటే 2, ఇది కూడా 0 అయిపోతుంది. అంటే దీన్ని కూడా మరి డివైడ్ చేద్దాం x-2తో x³. ఎందుకంటే నాకు ఫ్యాక్టరైజేషన్ చూడంగానే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము 2 సబ్స్టిట్యూట్ చేసి 0 అయిపోతుంది చాలు. అంటే ఇది రూట్ కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ అదర్ రూట్స్. ఇక్కడ x² మనం మల్టిప్లై చేస్తే x³ - 2x². సో మైనస్ ప్లస్ ఇది రెండు క్యాన్సిల్ కాబట్టి -4x² + 11x. ఇక్కడ ఏమవుతుంది -4xని మల్టిప్లై చేద్దాం ఎందుకంటే మనకి -4x² రావాలి కదా. అంటే x ఇంటూ సంథింగ్ సపోజ్ టు బి 4x². పోలినామియల్ డివిజన్ అలా మీరు గ్రేడ్ 9, 10లో డివిజన్ నేర్చేసుకుంటారు. -2 × -4 + 8x. సో ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్, సో 3x అవుతుంది, ఇది -6. సో +3 చేసామనుకో సో విచ్ ఈస్ గోయింగ్ టు బి 3x - 6, సో 0 కదా. అంటే మనం న్యూమరేటర్ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే అసలు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 x - 2 ఇంటూ x² - 4x + 3గా రాసుకోవచ్చు. దిస్ టోటలీ డివైడెడ్ బై x² - 6x + 8 అంటే వీ కెన్ రైట్ యాజ్ x - 2 ఇంటూ x - 4. ఈ రెండు క్యాన్సిల్. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందన్న 4 - 8 + 3 / 2 - 4 అంటే మనకి 7 అంటే -1 / -2 కాబట్టి విచ్ ఈస్ 1/2. ఇలా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఈజీ ఫ్రెండ్స్. అంటే మనం సింపుల్గా ఏం చేయాలి ఇక్కడ ఫ్యాక్టరైజ్ అవుతుందా లేదా అసలు సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఫామ్లో ఉంటుంది. నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 వచ్చింది కాబట్టి ఇలా చేసా. లేదా 0/0 రాలేదు ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, నో ఆఫ్ ఎనీ అదర్ థింగ్, రైట్. ఇప్పుడు రేషనలైజేషన్. మామూలుగా రేషనలైజేషన్లో ఇక్కడ మనము ఆ ఫామ్లో ఒకటి రాసుకున్నాం గుర్తుందా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు a సమ్ x power n minus a power n by x minus a is equals to ఏంటన్నా n into a power n minus 1. ఇది కూడా మనకు ఒక రేషనల్ కైండ్ ఆఫ్ ఫార్ములా. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఇచ్చా ఇక్కడ నేను. అంటే రేషనలైజేషన్ అనేది మనకి ఇక్కడ చేస్తాము, బట్ ఇక్కడ కూడా ఒక ఐడియా కోసం ఇచ్చాను. సో ఇక్కడ మనం చూస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 5 ఉంది, x⁴ మైనస్ ఇది 625ని 5⁴ రాసుకొని ఇది కూడా x³ - 5³ సో రెండింటిని కూడా ఐ విల్ డివైడ్ విత్ x - 5 టు గెట్ దట్ ఫార్మ్. చూడండి ఒకసారి. ఇప్పుడు అక్కడ నేను రాసిన ఫార్ములా లాగా కనిపిస్తుంది న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్గా. అప్పుడు అది ఏ విధంగా రాసుకోవచ్చు, n అంటే మనకి న్యూమరేటర్లో 4, ఇది మనకి న్యూమరేటర్ అంటే 4 × 5⁴ - 1 కింద 3 × 5⁴ - 1 ఏమవుతుందన్న 4/3 × 5³ అంటే 125, 5² అంటే 25 కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి వాట్ అన్న 20/3. ఇలా మనం డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సార్ ఇదంతా ఎందుకు సార్, నాకు a⁴ - b⁴, a³ - b³ ఫార్ములా తెలుస్తారంటే నా చేస్తేనే మనకు వచ్చిన ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ఎలా వచ్చింది, మామూలుగా ఇదంతా తెలియకపోతే ఇదేం చేస్తాము, a⁴ - b⁴ అంటావు, కిందేమో a³ - b³ అంటావు. a⁴ - b⁴ అంటే a² + b² ఇంటూ a² - b². కిందేమో a - b ఇంటూ a³ - b³ ఫార్ములా ఉంది కదా, a - b ఇంటూ a² + ab + b². అదంతా సింప్లిఫై చేస్తాం. అదంతా ఎందుకు సార్, ఈ ఫార్ములా మనకి ఎలానో ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఆ ఫార్ములా వాడేసాం. మరి దీని పరిస్థితి ఏంటి సార్ అంటే డెఫినెట్లీ we will try to eliminate the square roots. అంటే ఇక్కడ డెఫినెట్లీ మనం ఏం చేయొచ్చురా బాబు అంటే 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0/0 ఫార్మాట్ వస్తుంది. చూడండి ఇక్కడ 9 + 7 16, √16 అంటే 4, సో 4 - 4 ఇక్కడ కూడా అంతే 2 - 2 అవుతుంది. సో కాబట్టి
అండర్ రూట్ ఆఫ్ 3x ప్లస్ 7 మైనస్ 4 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2ని నేను ఫస్ట్ డినామినేటర్ రెజ్యులైజ్ చేస్తున్నా. సో ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2. సార్ మరి ఈ రెండింటిని మల్టిప్లై చేయడం కుదరదు కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తా, న్యూమరేటర్ని రేషనలైజ్ చేస్తా. అంటే 3x ప్లస్ 7 ప్లస్ 4 బై అండర్ రూట్ ఆఫ్ 3x ప్లస్ 7 ప్లస్ 4 కదా. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే నీకేమొస్తుంది, 3x ప్లస్ 7 మైనస్ 16 అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కాబట్టి ఇంటూ ఈ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 ఉంది. అలాగే ఈ డినామినేటర్లో ఉన్న ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ ప్లస్ 1 మైనస్ 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 3x ప్లస్ 7 ప్లస్ 4 ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు x టెన్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చేస్తే ఇది మనకి ఏమవుతుంది, 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 9 ప్లస్ 7 16, 16 మైనస్ 16 0. జస్ట్ సెకండ్, మళ్ళీ మనకి ఇది 0/0 ఫార్మాటే వస్తున్నట్టుంది. వెయిట్ సెకండ్ స్టూడెంట్స్, ఇది 3x ప్లస్ 7 హోల్ స్క్వేర్ రూట్ ఎక్స్ ప్లస్ 1. సో మనకి ఇది మళ్ళీ కూడా మనకి ఏమవుతుంది, 3x ప్లస్ 7 మన లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మళ్ళీ కూడా మనకి ఏమవుతుంది, ఇది మళ్ళీ 16 మైనస్ 16 అంటే 0. ఇది కూడా అంతే, 4 మైనస్ 4 అంటే 0 అవుతుంది. అంటే మనం ఈ విధంగా సాల్వ్ చేస్తే ఇది మనకి ఇక్కడతో ఆగిపోతుంది. సో లెట్ us గో విత్ ద ఫార్ములా అనుకుందాం, లేదంటే ఎలా సాల్వ్ చేసినా రావాలి కదా. సరే, దీన్ని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకుండా ఒక పని చేద్దాం ఉండండి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎందుకంటే 0 0 వస్తుంది కాబట్టి ఇంకో 3x ఇదేమవుతుంది, -9 అవుతుంది. ఇంటూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 1 4, రూట్ 4 వాల్యూ 2 కాబట్టి 2 + 2. ఇక్కడ కూడా నేను సింప్లిఫై సబ్స్టిట్యూట్ చేయకుండా x-3 లాగే ఉంచి ఇక్కడ 9 + 7 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 9 + 7 16 కాబట్టి 4 + 4. ఇక్కడ చూడు, ఇది x-3 3 టైమ్స్ పోతుంది. సో ఎస్, 3 × 4/8 విచ్ ఈస్ వాట్ నాన్న 3/2. అలా చూసారా, అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. 0/0 ఫార్మాట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకుండా విల్ ట్రై టు సింప్లిఫై ఇట్. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఏంటంటే ఈ క్వశ్చన్లో ద వాల్యూ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంట. ఓకే, అసలు అదేంటో డిస్కస్ ఒకసారి చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, x⁻1/3 ప్లస్ ఇది x⁻1/2, ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అంటే x⁻3/2 -3 బై x³ -1 అంటే x-1 ఇంటూ x² ప్లస్ x+1 a³ - b³ ఫార్ములా. a³ - b³ ఫార్ములా ఐడియా ఉంది కదా, a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఆ ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు నాకు చూడంగానే ఏం ఐడియా వస్తుందిరా బాబు అంటే, ఇందాక మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం గుర్తుందా, x⁻n - a⁻n/x - a వెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a. అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఉంది, ఇక్కడ x⁻1/3 ఉంది. నేను ఆ ఫామ్ తెచ్చుకోవడం కోసం -1 రాస్తా. అలాగే ఇంకొక x⁻1/2 ఉంది, -1 రాస్తా. ఇంకొక x⁻3/2 ఉంది, -1 రాస్తా. రాయచ్చుగా. అలాగే ప్రతిదానికి కూడా డినామినేటర్లో x-1 x-1 పెట్టేస్తా, హోల్ డివైడెడ్ బై దిస్ కాబట్టి. సార్ రిమైనింగ్ పార్ట్ ఏం చేద్దాం సార్, రిమైనింగ్ పార్ట్ని ఆ పక్కన పెట్టేద్దాం, 1/x² ప్లస్ x+1. ఇస్ ఇట్ ఫైన్? ఇలా చేసేయచ్చు కదా. ఇలా చేసేస్తే ఇట్ విల్ బీ ఈజీ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ ఫార్ములా. ఆ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 చేసేసామనుకో, ఏంటి ఫార్ములా దీనికి మనకి n × a⁻n - 1.
కదా. అంటే n అంటే మనకి ఇక్కడ 1/3, సో 1/3 ఇంటూ 1 పవర్ 1/3 మైనస్. ఇక్కడ కూడా 1/2 ఇంటూ 1 పవర్ 1/2 మైనస్. ఇక్కడ 3/2 ఇంటూ 1 పవర్ 3/2 మైనస్ 1. సో ఇంటూ 1/1 ప్లస్ 1 ప్లస్ 1 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొచ్చిందని ఇక్కడ వాల్యూ 1/3 ప్లస్ 1/2 ప్లస్ 3/2 ఇంటూ 1/3 వచ్చింది. సో ఇక్కడ ఎల్సిఎం తీసేసుకుంటే 3 2 ఎల్సిఎం 6 అవుతుంది. సో 2 ప్లస్ ఇక్కడ 3 మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 1/3. సో ద వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 14/18 అవుతుంది. అంతే కదా. 9 3 12 14 అంటే 2 7s are 2 9s are కాబట్టి 7/9 ఈజ్ ద ఆన్సర్ అమ్మ. ఇలా మనం ఈ లిమిట్ బై యూజింగ్ రేషనలైజేషన్ సాల్వ్ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇన్ఫినైట్ లిమిట్ ఉంటే ఏం చేయాలి? ఇన్ఫినైట్ లిమిట్ ఉంటే ఏం చేయాలిరా బాబు అంటే, ఇన్ఫినైట్ లిమిట్ ఉంటే ఏం చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం మనం. మామూలుగా ఎంతసేపు మనకు చూసుకునే అన్నీ కూడా ఫైనైట్ లిమిట్స్, అంటే వెన్ ఎక్స్టెండ్స్ టు 1, వెన్ ఎక్స్టెండ్స్ టు 2, వెన్ ఎక్స్టెండ్స్ టు 3 అలా చేసుకున్నాం కాబట్టి ఓకే బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇన్ఫినైట్ లిమిట్ ఉంటే ఏం చేయాలి? ఇన్ఫినైట్ లిమిట్ ఉంటే ఏం చేయాలి ఏంటని చూద్దాం ఒక్కసారి. సో అంటే సింపుల్గా వెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ సంథింగ్ లైక్ x+1/x-2 ఉంటే ఓకే రైట్. ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ అన్న ఇన్ఫినిటీ అని తెలిసిపోతుంది. కానీ ఇన్ఫినిటీ అంటే ఏం చెప్పాము మనం, ఇది ఒక ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ కదా. సో కాబట్టి దాన్ని సాల్వ్ చేయడం కష్టం అయిపోతుంది. కానీ మనకి ఏం తెలుసు, వెన్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/x వాల్యూ ఎంత నాన్న 0, ఎందుకంటే 1 వెరీ బిగ్ వాల్యూ ఇస్ గోయింగ్ టు బి 0. సో కాబట్టి ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఒక్కసారి ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే, ఎక్స్ కామన్ తీసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1/x. అలా ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీసుకున్నాను అనుకో 1 - 2/x అవుతుంది. అప్పుడు చూడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఓకే 1/∞ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/x వాల్యూ 0 కాబట్టి 1 + 0/1 - 0 విచ్ ఈజ్ 1. చూడండి ఎంత సింపుల్ వచ్చేస్తుంది రైట్. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ some x² - 3x + 2 by some 2x² - 4x - 2 ఇలా ఉందనుకో, అప్పుడు కూడా అంతే. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఒక కామన్ తీసేసామనుకో, x² కామన్ తీస్తే 1 - 3/x 2/x² అవుతుంది. అంతే కదా. x² కామన్ తీసాడు, x ఉంది కాబట్టి 1/x వచ్చింది, ఇక్కడ x² లేదు కాబట్టి 2/x². ఇక్కడ కూడా అంతేగా x² కామన్ తీసాను అనుకో 2 - 4/x - 2/x² రాసుకోవచ్చు. x² పోతుంది, దెన్ 1/x వాల్యూ 0, 1/x² ఏదైనా 0నే. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న 1/2. అంటే ఇక్కడ రెండు అంటే న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ పవర్స్, దెన్ ద హైయెస్ట్ పవర్ కోఎఫిషియెంట్స్ ఈజ్ ద ఆన్సర్. అదే కదా సింపుల్గా. ఇక్కడ చూడండి అది కూడా అంతే 1/1 ఉంది కాబట్టి. అదే కింద డినామినేటర్లో పెద్ద పవర్ ఉంటే దెన్ 1/x మిగులుతుంది కదా. ఇప్పుడు అంతే కదా, పైన ఏమో x² టర్మ్ ఉంది ఇలాగా, కిందేమో x³ టర్మ్ ఉంది, సంథింగ్ లైక్ దిస్. అప్పుడు పైన హైయెస్ట్ పవర్ కామన్ తీద్దాము, సంథింగ్ లైక్ x² కామన్ తీస్తావు, అప్పుడు ఏముంటుంది ఇక్కడ నీకు 1 - 2/x + 1/x². కింద కూడా హైయెస్ట్ పవర్ కామన్ తీసావు x³ 1 - 3/x² - 1/x + 2/x³. ఇవన్నీ జీరోసే 1 1 x² x మిగిలిపోయింది, 1/x మిగిలిపోయింది. సో కాబట్టి నీకు 1/x అంటే ఏంటి 0. సో 0 ఇస్ ద ఆన్సర్ వెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. అందుకని ఇక్కడ షార్ట్ కట్ ఉంది చూడండి, ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటి, పైనేమో ఒక పోలినామిల్ x⁴m ఈజ్ ద హైయెస్ట్ పవర్, కింద కూడా ఒక పోలినామిల్ x⁴n హైయెస్ట్ పవర్. ఈ m n రెండిటి యొక్క పవర్స్ ఈక్వల్ అయితే డైరెక్ట్గా ఫస్ట్ కోఎఫిషియంట్ బై ఈ డినామినేటర్లో ఉన్న ఫస్ట్ కోఎఫిషియంట్ అదే వచ్చింది మనకి. ఇక్కడ చూడండి 1/1, సో 1, ఇక్కడ 1/2, ఇక్కడ 1/2 చూడండి ఒకసారి, ఇక్కడ 1/2 వచ్చేసింది. అదే m వాల్యూ కనుక చిన్నది n వాల్యూ పెద్దది అయితే 0, అంతే కదా. 1/x లాగా మిగిలిపోతుంది కదా.
ఆర్ 1/x² సంథింగ్ మిగిలిపోతుంది. సో 1/∞ కాబట్టి ఏమవుద్ది 0. అదే m వాల్యూ న్యూమరేటర్ పెద్ద ఉంది అనుకో, అప్పటికి x/1 x²/1 x³/1 ఏదో వస్తుంది. అప్పుడు ఏంటి ∞/1 సో ఇన్ఫినిటీ అవుతుంది. ఆ విధంగా అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది కదా ఈజీగా. ఎంత ఆన్సర్ డైరెక్ట్గా ఈ పవర్ రెండింటి కూడా సేమ్ కాబట్టి 1/5 ఇస్ ద ఆన్సర్. చూసి చెప్పేయచ్చు. ఇంకా అలా మనం లిమిట్స్ని ఇన్ఫినిట్ లిమిట్ ఉంటే ఇలా పాలినామియల్ ఉంటే డిస్కస్ చేసుకోవచ్చు. సార్ లేదు దీని పరిస్థితి ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ హైయెస్ట్ పవర్ x² కామన్ ఇద్దాం. బయటకు వస్తే ఏమవుద్ది x అవుద్ది. 1 + 3/x 1/x². ఇది 5x. ఇక్కడ 1 + 4x. ఇప్పుడు మళ్ళీ x కామన్ తీసేయచ్చు. ఇప్పుడు చూడండి మొత్తం x టర్మ్స్లోకి అయిపోయింది. x కామన్ తీస్తే మిగిలేదు ఏంటి ఇక్కడ √1 + 3/x + 1/x² + 5. ఇక్కడ కూడా x కామన్ తీస్తే మిగిలేదు ఏంటి 4 + 1/x. x క్యాన్సిల్. x → ∞ కాబట్టి 1/x వాల్యూ ఎంతనా 0. సో 1/x 0 కాబట్టి సో దీని వాల్యూ 0 అయిపోతుంది, దీని వాల్యూ 0 అయిపోతుంది. సో పైన ఏం మిగిలింది √1 అంటే 1 + 5 6 కింద 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న 3/2. అలా మనం డిస్కస్ చేయొచ్చు. లేదు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అనుకుందాం. ఇక్కడ చూడండి x మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. వీడు ఏం చెప్తున్నాడు ఇక్కడ x మైనస్ √x² + xగా మిగిలింది. ఇది రూట్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రేషనలైజ్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ∞ వస్తుంది చూడండి, విచ్ ఈస్ ఇండిటర్మినెంట్ ఫామ్. సో కాబట్టి రేషనలైజ్ చేసా. సార్ ఆ ఐడియా ఎలా వచ్చింది సార్ అంటే నాన్న డినామినేటర్లో కూడా మనకు అదే టర్మ్స్ వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు సింప్లిఫై మనకి, అవునా. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏమవుతుంది x² మైనస్ x² మైనస్ x అవుతుంది అంతేనా. a - b × a + b కాబట్టి రైట్. అంటే దీని √² సరే రాస్తాను నాన్న, దీని స్క్వేర్ అయిపోయింది. కింద మనకి చేసేది ఏమీ లేదు x. ఇక్కడ కూడా x కామన్ x² కామన్ తీస్తే మనకి 1 + 1/x ఉంటుంది. రైట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి x² - x² పోయి -x మిగిలింది. కింద కూడా x కామన్ తీయొచ్చు, తీసేస్తే 1 + √x² అంటే xే కాబట్టి నాకు మిగిలింది ఏందిరా బాబు అంటే 1 + 1/x అంతేనా. రైట్. x పోయింది. ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే 1/x వాల్యూ 0 కాబట్టి నీకు ఏం మిగులుతుందన్నా -1/1 + √1 అంటే 2. రైట్. సో -1/2 అనేది నీకు ఆన్సర్ అవుతుంది. రైట్. సో అలా మనం ఆ వాల్యూని కనుక్కోవచ్చు నాన్న. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? రైట్. ఇలా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చునా. సో విల్ గో టు ద నెక్స్ట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు -∞ అన్నాడు అన్న. మనకి ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్న అప్పుడు 1/x వాల్యూ మనకి ఏమవుతుందా బాబు 0నే అవుతుంది. ఎక్స్టెండ్స్ టు -∞ అన్న మనకి 1/x వాల్యూ ఏమవుతుందన్న 0నే అవుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. రైట్. ఓకే. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు? సేమ్ కదా మనకి x³ ఉంది కదా హైయెస్ట్ పవర్, అది మనకి. సో ఆడ x³ బయటకు వచ్చేలాగా చూసుకుంటే మనకి వాల్యూ అనేది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ sin 1/x ఉంది. నాకు ఏం చెప్పుకున్నాం, మనకి ఏం తెలుసు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/x అయితే 1. అంటే ఇక్కడ 0 0 వచ్చేలాగా ఉంటాయి. అంటే ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇది 1/x కాబట్టి మనకి ఏమవుతుంది 1/x వచ్చేలాగా చూసుకోవాలి. రైట్. యా. సో అక్కడ x³ కామన్ తీసుకొని సాల్వ్ చేస్తే యూ కెన్ ట్రై ఇట్ యాజ్ అ హోంవర్క్ అన్నది. ఒకసారి హోంవర్క్గా మీరు ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్. ఆల్రెడీ నేను ఇంటి ఇచ్చేసి అంటే ఇక్కడ ఎందుకంటే x⁴ ఉంది కదా. ఇప్పుడు నువ్వు x³ కామన్ తీసాం లేదా హైయెస్ట్ పవర్ అనుకున్నా కానీ కింద నాకు ఎలాగో x³ ఉంది కదా, అందుకని నేను x³ కామన్ తీస్తాను. అప్పుడు నా x మిగిలిద్ది. ఆ x అంటే మీనింగ్ ఏంటి, x ఇక్కడ మల్టిప్లై చేస్తాను కాబట్టి కింద రాసేస్తాను. ఇక్కడ కూడా నాకు 1/x అవుతుంది.
అయిపోయింది క్వశ్చన్, అక్కడతో వచ్చేస్తుంది మీకు ఆన్సర్. రైట్, అలా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ లిమిట్. ఈ ట్రిగనామెట్రిక్ లిమిట్ మీకు చేసే కంటే ముందు ఆ ఫార్ములాస్ ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మనకేంటి sin x బై ఎక్స్ వాల్యూ 1 అని, అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x బై ఎక్స్ వాల్యూ 1 అని, అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ఇన్వర్స్ ఆఫ్ x బై ఎక్స్ వాల్యూ 1 అని, అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan ఇన్వర్స్ ఆఫ్ x బై ఎక్స్ వాల్యూ కూడా 1 అని మనం చేసాం. ఓకేనా, ఆ ఫార్ములాస్ గుర్తుంటే మనకి ఇవి చేయడం ఈజీ అవుతుంది. రైట్ సార్, మరి దీని పరిస్థితి ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin పై కాస్ స్క్వేర్ ఎక్స్ అంట. అంటే మనకి sin x అంటే మనకి ఈ ఫార్ములోకి తెచ్చుకుంటే మనకి ఈజీ కదా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు కాస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1 అయిపోతుంది, సైన్ పై ఇది ఆడకు వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, సింపుల్గా కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాసుకోవచ్చా? రైట్, రాసుకుంటే ఇది ఏమైంది మనకు, సైన్ ఆఫ్ పై మైనస్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ అయింది, ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. రైట్, ఇప్పుడు సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా అంటే ఏం తెలుసు మనకి, సైన్ టీటా అని తెలుసు. సో సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది, సూపర్ వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇది సింపుల్గా ఒక సైన్ ఫామ్లో ఉంది కాబట్టి సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే, దీన్ని నేను ఏం చేస్తా, అక్కడ పై సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి నేను సైన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేస్తా అండ్ డివైడ్ చేస్తా, డివైడ్ చేస్తా, ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ రాసుకుంటా, అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 అన్నావు, మరి ఎక్స్ టెన్స్ టు 0 అయితే సైన్ ఎక్స్ టెన్స్ టు ఏంటి, 0 కదా. ఒక ఎక్స్ 0 అయితే సైన్ ఎక్స్ కూడా 0నే, సైన్ స్క్వేర్ ఎక్స్ కూడా 0నే. రైట్, అలాగే ఎక్స్ స్క్వేర్ కూడా 0నే. సో కాబట్టి ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తే కింద మనం చెప్పినట్టుగా ఇది sin 0/0 లాగా ఉంది, when x tends to 0. సో దీని వాల్యూ 1. ఇది కూడా మనకి sin 0 లాగా ఉంది, దీని వాల్యూ 1. కానీ ఇక్కడ ఒక మిస్ అయ్యాం మనం, పై ఉంది, ఆ పైని కూడా మనం మల్టిప్లై చేయాలరా బాబు. రైట్, సో కాబట్టి ఇంటూ పై. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, పై. ఇలా మనకి అన్నోన్ ఫామ్ అయినా సరే నోన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాము, సింపుల్. రైట్, ఓకే స్టూడెంట్స్, సూపర్. నెక్స్ట్ చూద్దాం, ఇవే ఫార్ములాస్ యూజ్ చేసి ఇది సెకండ్ క్వశ్చన్ అంటే చూద్దాం ఒక్కసారి. సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ అన్నాడు, ఇక్కడ చూడండి ఇక్కడ లిమిట్ మార్చాడు, ఎక్స్ టెన్స్ టు 90. మరి కాస్ 90 పరిస్థితి ఏంటి, కాస్ 90 ఈజ్ వాట్ నాన్న, 0. అంటే మనం ఇక్కడ సింపుల్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 90, దీన్ని మనం సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ కాబట్టి నేను ఒక కాస్ ఎక్స్తో ఏం చేద్దాం, మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. సరే ఆడే కాస్ ఉంది కదా, సరే ఉంచు, బై కొసెక్ని మనం 1/sin రాయొచ్చుగా. అంటే sin x మైనస్ 1/sin x అంటే sin x ఈజ్ ద ఎల్సియం. అప్పుడు నీకు ఇదేమవుతుంది, sin స్క్వేర్ x మైనస్ 1 అవుతుంది, దీనితో మల్టిప్లై చేస్తే. సో దీని వాల్యూ ఎంత చూడండి, ఇప్పుడు ఇది కాస్, ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు 90. సో sin 0/0 అవుతుంది కదా, దీని వాల్యూ ఏమవుతుంది 1. ఇంటి ఇది కాస్ స్క్వేర్ అంటే ఏంటన్నా మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాసుకోవచ్చు, బై సైన్ స్క్వేర్ మైనస్ 1. ఈ బై సైన్ ఎక్స్ని పైకి పంపిస్తే ఇంటూ సైన్ ఎక్స్ అవుతుంది. రైట్, మళ్ళీ చెప్తున్నా, దీని వాల్యూ నాకు 1 అవుతుంది. ఎందుకు, ఇది sin 0/0. మనకి ఏం తెలుసు, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x/x వాల్యూ 1. అంటే ఇక్కడ x వాల్యూ 0 అయితే sin 0/0 అవుతుంది, దాని వాల్యూ 1 అని తెలుసు. మరి ఇక్కడ x వాల్యూ 90 కదా, కాస్ 90 0 అంటే ఇప్పుడు sin 0/0 ఫార్మాటే వస్తుంది కదా ఇది. సో డైరెక్ట్లీ ఇట్ ఈజ్ 1 అన్న, బై యూజింగ్ ద ఫార్ములా. రైట్, ఈ రెండు క్యాన్సిల్, -1 మిగులుతుంది. సో మైనస్ సైన్ ఎక్స్ అంటే sin 90 అంటే ఎంతనా 1. సో -1 ఈజ్ ద ఆన్సర్. రైట్ స్టూడెంట్స్, ఓకే. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఏ. ఇది ఎలా ఉంది చూడంగానే కాస్ సి మైనస్ కాస్ డి లాగా ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి లా ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా, -2 sin c ప్లస్ d/2
ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 హోల్ డివైడెడ్ బై వాట్ నానా ఎక్స్ మైనస్ ఏ. రైట్, ఇక్కడ చూడండి ఎక్స్ టెన్స్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సైన్ 0 అవుతుంది, ఇది కూడా 0. సో కాబట్టి దీన్ని నేను 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే ఇవి రెండు మనకు ఫార్ములా లాగా ఉంటాయి, సైన్ ఎక్స్ బై ఎక్స్. సో దాని వాల్యూ 1 అయిపోయి ఈ 2 గెట్ క్యాన్సిల్, -1 ఇంటూ సైన్ ఎక్స్ వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 2a/2. సో విచ్ ఈస్ 2 గెట్ క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నానా? మైనస్ సైన్ ఏ. ఇలా మనం ఫార్ములాస్ తెలిస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు, అది మాత్రం గుర్తుంచుకోండి. రైట్ స్టూడెంట్స్. సో అంతేగాని ఏదో ఎలా పడితే అలా చేసుకుందాము అంటే ఇబ్బంది అవుతున్నాను. సో కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఆల్ ద ఫార్ములాస్. మంచిగా అన్నిటికీ ఫార్ములాస్ అన్నీ గుర్తుంచుకుంటూ చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, ఈ క్వశ్చన్ చూద్దాం. దీని పరిస్థితి ఏంటి మరి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అన్నాడు. ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు డెఫినెట్లీ 0/0 ఫార్మాట్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దాము, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఏ లాగా ఉంది కాబట్టి కింద ఏఎక్స్ కామన్ తీసాను అనుకో, దెన్ ఇట్ విల్ బి ఎక్స్ మైనస్ ఏ. రైట్, సో దీన్ని కొంచెం సింప్లిఫై చేయడం కోసం ఏం చేద్దాము అంటే ఐ విల్ యాడ్ ఎక్స్ సైన్ ఎక్స్ అండ్ సబ్ట్రాక్ట్ ఎక్స్ సైన్ ఎక్స్. అప్పుడు మనకి కొంచెం ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఏ సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ అనుకుంటే అదే విధంగా వస్తుంది చూడండి ఒక్కసారి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ఇక్కడ చూడండి ఏ సైన్, ఇక్కడ కింద ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి మనకి ఆ విధంగా వచ్చేలాగా మనం రాసుకోవాలి నాన్న. ఇక్కడ సైన్ ఎక్స్ కామన్ తీస్తే ఏ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ లాగా వస్తుంది. రైట్, అండ్ ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ మిగిలింది. సో దట్ ఈస్ బెటర్, ఎందుకంటే కింద మనకి ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఆ విధంగా వచ్చేలాగా రావాలి. ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ కామన్ తీసాం బై ఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. రైట్, ఇప్పుడు సపరేట్ చేద్దాం. సపరేట్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, సో ఏ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఏ. రైట్, ప్లస్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకుంటే మనకి సైన్ ఎక్స్ మైనస్ సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఫార్ములా ఏం తెలుసు మనకి, 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఇలా రాసేసుకోవచ్చు. ఇస్ టోటలీ డివైడెడ్ బై ఏఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. రైట్, బాగుంది. ఈ రెండు మనకి క్యాన్సిల్ అయిపోయి మనకి -1 వస్తుంది. ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్, ఇంకా మనకి ఇక్కడ అన్డిటర్మినెంట్ లాగా ఏం లేదు కాబట్టి ఎటుగా ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ దాంట్లో, సో మైనస్ సైన్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఈ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే ఇట్ ఈస్ లైక్ వాట్ నా సైన్ ఎక్స్ బై ఎక్స్ వెన్ ఎక్స్ టెన్స్ టు 0 లాగా ఉంది కాబట్టి దీని వాల్యూ 1 అయిపోయింది. ఈ 2 గెట్ క్యాన్సిల్, ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 2a/2 బై ఏ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఇట్. అంటే ఏమొచ్చింది మనకి, మైనస్ సైన్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ బై ఏ వచ్చిందన్న. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ ఇట్. ఓకే స్టూడెంట్స్, ఇలా మనం సింప్లిఫై చేయొచ్చు. ఓకే, ఎస్ స్టూడెంట్స్, రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం లాగరిథమిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ లిమిట్. ఈ లాగరిథమిక్ ఎక్స్పోనెన్షియల్ లిమిట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే దీనిలో మెయిన్గా మనం ఏవైతే ఫార్ములాస్ డిస్కస్ చేయాలో అవి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a⁻x - 1/x లాగే. ఇక ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాల్సింది నాన్న. డెఫినెట్లీ ఈ ఫార్ములాస్ మనకు గుర్తుంటే వెరీ వెరీ వెరీ
ఇంపార్టెంట్ అండ్ ఈజీ టు సాల్వ్ ద క్వశ్చన్స్ అనమాట. సో అది మాత్రం గుర్తుంచుకోండి, రైట్. సో మనం ప్రతిదీ కూడా ఈ ఫార్ములాలోగే ఆలోచించాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కనిపించింది, ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సమ్ 4 x - 1/x ఉంది. సింపుల్గా ఇది ఎలా ఉంది, లిమిట్ ఎక్స్, ఇదిగో ఇది ఫస్ట్ ఫార్మెట్ లాగా ఉంది, అంతే కదా. అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది నాకు, log 4 బేస్, ఇకంతే. ఇలా మనకు గుర్తున్నారు, రైట్. సార్ మరి ఫస్ట్ క్వశ్చన్ పరిస్థితి ఏంటి చూడండి ఒక్కసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే నాకు కింద sin² ఉంది, నేను ముందు దాని గురించి ఆలోచిస్తాను. ఇక్కడ sin అంటే ఇంటూ x² అంటే డివైడ్ బై x² అండ్ ఇంటూ x² ఉంటే దీని వాల్యూ 1 అయిపోద్ది. సో ఫస్ట్ నేను దాన్ని 1 చేసేస్తాను. నాకు ఫస్ట్ చూడంగానే ఏదైతే నాకు ఈజీగా సింప్లిఫై అయిపోతుందో దాన్ని సింప్లిఫై చేసేస్తాను ఫస్ట్ నేను. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, కింద నాకు x² మిగిలిపోయింది, రైట్, సూపర్. మరి ఇక్కడ 6x, 2x, 3x అంటే మాకు డెఫినెట్లీ ఇది ఫస్ట్ ఫార్ములా లాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఏ అనేది ఎనీ కాన్స్టెంట్, ఇక్కడ అనేది డెఫినెట్లీ ఫిక్స్డ్ కాన్స్టెంట్. కానీ ఏ ఈజ్ వాట్, మనకి ఇష్టమైన ఒక నెంబర్ తీసేసుకొని దాని ప్రకారంగా ఆ ఫార్ములా చేసుకోవచ్చు, రైట్. సో కాబట్టి సో ఆ విధంగా మనం ఆ a⁻x - 1 వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఫస్ట్ 2 టర్మ్స్లో నేను 2x కామన్ తీసాను అనుకో, అది అప్పుడు 3x - 1 అవుద్ది. -1 కామన్ తీసుకున్నాను అనుకో 3x - 1, అంతే కదా. అంటే ఇప్పుడు 3x - 1 కామన్ తీస్తే 2x - 1/x², కాబట్టి ఇంటూ x. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 3x - 1/xకి మనం ఏం రాయొచ్చు, log 3 రాసేయచ్చు. దీనికి ఏం రాయొచ్చు, log 2. సో ఇలా మనం వీటిని సింప్లిఫై చేసుకోవచ్చు. సార్ మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిస్థితి ఏంటి, ఇక్కడ x → 0 ఈజ్ అవర్ లిమిట్ అమ్మ, అవునా, ఇచ్చిన ఫార్ములాస్లో. కానీ వీడేం చేశాడు, x → 1 అన్న. అంటే మనం ఆ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి లిమిట్ x - 1, ఆ 1 పంపించేసి x - 1 → 0 అని రాసుకోవచ్చుగా. x → 1 అంటే x - 1 → 0. సో కాబట్టి ఆ విధంగా రాసుకోవాలి అంటే ఇక్కడ నేను 2 కామన్ తీద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమైంది, 2x - 1 అయింది, -1/x - 1. చూడు ఇక సింపుల్ వచ్చేసింది. ఏంటి, a⁻x - 1/x, యువర్ x ఈజ్ x - 1, దట్ ఈస్ 0. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, 2 బయటకు వచ్చేసింది. సో log 2. ఇలా మనం అంటే అన్నోన్ ఫామ్లో ఉన్నా కానీ దాన్ని మన తెలిసిన ఫార్ములాలో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ అనమాట, కాన్సెప్ట్ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్. ఆ కాన్సెప్ట్ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ని చేస్తే దెన్ వీ కెన్ సాల్వ్ ద PYQs, రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మరి దీని పరిస్థితి ఏంటి సార్, రైట్. ఇది కూడా అంతే, మనకి ఇక్కడ x → a అన్నాడు. x → a అంటే x - a → 0 అవుతుంది. సో కాబట్టి ముందు మనం ఆ x - a ఎలా తెచ్చుకోవాలనేది చూడాలి. సో చూస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, లిమిట్ x → a e⁻√a అని కామన్ తీసేస్తే డైరెక్ట్గా బయటికి. ఇప్పుడు ఇది e⁻√x - √a -1/x - a అని నేను √x + √a ఇంటూ √x - √aగా రాసుకోవచ్చు, రైట్. ఇప్పుడు e⁻√a ఇంటూ e⁻√x - √a -1/√x, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 2√a అవుతుంది. ఇది నేను సబ్స్టిట్యూట్ చేయను ఇక్కడ, ఎందుకంటే 0 అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు x → a అంటే డెఫినెట్లీ √x - √a → 0 కదా, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనకు ఫార్ములా ఉంది e⁻x - 1/xకి అలాగే ఉంది ఇక్కడ. సో కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది నాకు, 1 అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, సో e⁻√a/2√a. ఇలా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూద్దాం, 3x - 5x/x. చూడంగానే అఫ్కోర్స్
దీన్ని మనము ఒక 1 యాడ్ చేసి ఒక 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. సరే ఎలా చెప్తున్నా సార్ అలా అంటే రానా మరి వారికి కావాల్సింది ఏంటి 3x -1 ఉండాలి మనకు ఆ ఫార్ములా ఉంటే. మైనస్ కామన్ తీసుకుంటే 5x ఇంకొక -1 ఉండాలి. సో చూడు మైనస్ లోపల మల్టిప్లై చేస్తే +1 అవుద్ది, ఇక్కడ ఇది -1 క్యాన్సిల్ అదే వస్తుంది. సో కాబట్టి ఎలాగో డినామినేటర్ బై ఎక్స్ కాబట్టి దాన్ని సపరేట్గా రాసుకుంటే అయిపోయింది క్వశ్చన్. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి వాట్ నానా log 3 - log 5. అలా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్, ఈ క్వశ్చన్ మీరు ఒక హోంవర్క్ లాగా ట్రై చేసి చూడండి, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఎంతవరకు నేను చెప్పుకుంటూ అది నేను హింట్ ఇచ్చేస్తాను చూడండి ఒకసారి. ఏంటి 3x 3 అంటే దాన్ని మనం 27/3x రాసుకోవచ్చుగా, -12. ఇది కూడా మనం 27/3xగా రాసుకోవచ్చు. రైట్, ఇది మనకి 3x/2. రైట్, 3x/2 కాబట్టి √3x అవుతుందేమో. సరే ఎలా చేసుకున్నా పర్లే, దీన్ని సింప్లిఫై చేసుకోండి, వెలిగేద్దా ఆన్సర్. సార్ ఎలా సార్ అంటే నాన్న ఎల్సిఎం తీసుకో, సింప్లిఫై చేయి, వెలిగేద్దా ఆన్సర్. రైట్, ఈజీగా వచ్చేస్తుంది, నో డౌట్ ఇన్ దట్. నెక్స్ట్ ఎల్ హాస్టల్ రూల్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి సార్ అంటే గుర్తుంచుకోండి, అంటే మనం డిఫరెన్షియేషన్ యూజ్ చేసి చేస్తాం. అంటే ఒక లిమిట్ సమ్ ఎక్స్టెన్స్ టు ఏ f(x/g) ఉన్న ఒక ఫంక్షన్లో ఆ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు అది ఏమవుద్దిరా బాబు అంటే 0/0 కానీ ∞/∞ కానీ వస్తుంది. వచ్చినప్పుడు ఆ లిమిట్ని అలాగే ఉంచేసి యూ జస్ట్ సింప్లీ డిఫరెన్షియేట్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్లీ. డోంట్ యూజ్ u/v ఫార్ములా, మనకే వచ్చు డిఫరెన్షియేషన్ అని చెప్పేసి u/v ఫార్ములా యూజ్ చేయొద్దు. ఓకే, ఇక్కడ రూల్ ఏంటంటే ఆ ఎక్స్టెన్స్ టు అలాగే ఉంచేసి న్యూమరేటర్ సపరేట్గా డిఫరెన్షియేట్ చేయండి, డినామినేటర్ సపరేట్గా డిఫరెన్షియేట్ చేయండి. సార్ అప్పుడు కూడా మళ్ళీ 0/0 వస్తే ఏం చేయాలి, మళ్ళీ డిఫరెన్షియేట్ చేయి. ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయి, మళ్ళీ సెకండ్ టైం కూడా డిఫరెన్స్ చేస్తావు. సార్ ఎన్నిసార్లు చేస్తావు ఎలాగంటే నాన్న నీకు ఆ 0/0 రాకుండా ఒక ఫైనైట్ వాల్యూ వచ్చేంత వరకు డిఫరెంట్ చేస్తూనే ఉంటావు. ఒక 0/0 కాకుండా ఒక ఫైనైట్ వాల్యూ ఎప్పుడైతే నీకు దట్ ఈస్ ఈక్వల్స్ టు ఒక ఫైనైట్ వాల్యూ వస్తుందో ఆ ఫైనైట్ వాల్యూ వచ్చేలాగా వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్. సార్ మరి ∞ ఉంటే ఏం చేయాలి, 0 × ∞ ఉంటే ఏం చేయాలి నాన్న, వీ కెన్ కన్వర్ట్ దాట్ ఇంటూ దిస్ ఫామ్. సార్ మరి ∞/∞ ఉంటే, లేదు 0/0 ఉంటే, లేదా 1/∞ ఫామ్ ఉంటే దానికి మళ్ళీ స్పెషల్ టైప్స్ ఉన్నాయి, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఇది ఎల్ హాస్టల్ రూల్ అంటే ఏంటి, 0/0 ఉన్న ∞/∞ ఉన్న మనము డిఫరెన్షియేట్ చేస్తూ సాల్వ్ చేయొచ్చు. సార్ చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇందాక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x/x ఉంది కదా, దీన్నే చేద్దాం, ఈ రూల్తో చేద్దాం. ఎందుకంటే sin 0/0 దీన్ని నేను ఏం చేస్తా, డిఫరెన్షియేట్ చేస్తే sin x డిఫరెన్షియేషన్ ఏంటి cos x, x డిఫరెన్షియేషన్ ఏంటి 1, అయిపోయి సబ్స్టిట్యూట్ చేయ. ఇప్పుడు cos 0 విచ్ ఈజ్ 1 వచ్చిందిగా. లేదు ఇంకోటి ఫ్యాక్టరైజ్ చేసాం 0/0, గుర్తుందో లేదో నేను ఒకసారి రాస్తాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 అనుకుంటే x² - 4/x - 2 చేసాం, గుర్తుందా. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం, ఎందుకంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమవుతుంది 0/0 ఫామ్ వస్తుంది. సో 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, డిఫరెన్షియేట్ చేస్తే 2x, ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే 1. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది. రైట్, అలా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. రైట్, ఇది బేసిక్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇది చూద్దాం ఒక్కసారి. లిమిట్ ఎక్స్టెన్స్ టు π/3 అంట, π/3 సబ్స్టిట్యూట్ చేయొకసారి. tan 60 ఎంత మనకి √3, √3³ అంటే 3√3 వస్తుంది, -3 tan 60 అంటే √3/60 ప్లస్ tan cos 90 0. ఇది చూడండి 0/0 వచ్చింది. సో 0/0 ఫార్మాట్ వచ్చింది కాబట్టి ఐ విల్ గో విత్ డిఫరెన్షియేషన్. ఆ లిమిట్ అలాగే ఉంచి లిమిట్ ఎక్స్టెన్స్ టు π/3 దీన్ని అలాగే ఉంచేసి డిఫరెన్షియేట్ చేస్తే tan³ ఒక డిఫరెన్షియేషన్ ఏంటి, ఫస్ట్ 3 tan²x, మళ్ళీ tan డిఫరెన్షియేషన్ ఏమవుతుంది sec² x. మన చైన్ రూల్ అనమాట.
సో ఇక్కడ 3 ఇంటూ tan x యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ π/6. రైట్. సో 3 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీస్తే మనకి మిగిలింది ఏంటన్నా tan స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ వాల్యూ π/3 సబ్స్టిట్యూట్ చేస్తే 60 + 30 90 కాబట్టి సైన్ 90 వాల్యూ 1. సైన్ 90 వాల్యూ 1. ఓకే. సీకెండ్ 60 ఎంత మనకి 2 అవుతుంది కాబట్టి 4. tan 60 ఏమో √3. సో √3 స్క్వేర్ అంటే 3 -1 బై మైనస్. సింపుల్. 3 4 12, 12 2 24. సో -24 ఈజ్ ద ఆన్సర్. అలా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇంకా జస్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తాను, ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ మీరు మంచిగా సాల్వ్ చేయగలరు, దెన్ PYQs చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ చేసినాక నేను రేపు మీకు PYQs వీడియో ఒకటి పెట్టేస్తాను. అన్ని PYQs అన్నీ సాల్వ్ చేసుకుంటూ పోదాం. ముందు ఈరోజు ఇది అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇక్కడ మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమవుతుంది చూడండి. cos 0 1, ln 1 అంటే 0 అంటే 0/0 అవుతుంది. ఇది కూడా మీకు సబ్స్టిట్యూట్ చేస్తే. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 డిఫరెన్షియేషన్ చేస్తే సైన్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్. సో కాస్ 3x². మళ్ళీ 3x² యొక్క డిఫరెన్షియేషన్ చేయాలిగా 6x అవుతుంది. ln x యొక్క డిఫరెన్షియేషన్ 1/x. మళ్ళీ కాస్ ఉంది కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ సైన్ అవుతుంది. మళ్ళీ అక్కడ దాని పేరు ఏమంటారు, మనం వీ కెన్ గో విత్ ఈ 2x² - x డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి దాని యొక్క డిఫరెన్షియేషన్ 4x - 1 అవుతుంది. రైట్. అది దీంతో ప్రాబ్లం లేదు. సో కాస్ 0 1 కాబట్టి ఇది మనకు వచ్చేస్తుంది. ఇది కూడా మనకి కాస్ 0 1 కాబట్టి దీంతో కూడా మనకి ప్రాబ్లం లేదు. ఓకే. మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లము అంటే ఇక్కడ ఇది వాల్యూ 1 ఈ వాల్యూ 1, ఎందుకంటే cos 0 ఇది తీసేద్దాం. మనకి మిగిలింది ఏంట్రా బాబు అంటే 6x మైనస్ మనకి 4x - 1 అంటే -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అది పోయింది. మనకు మిగిలింది ఇది సైన్ ఆఫ్ 2x² - x మిగిలింది. మిగతా అన్నీ కూడా మనకు 1లో అయిపోతున్నాయి. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎలాగో కాస్ ఎక్స్టెన్స్ టు 0 కాబట్టి నేను దీన్ని 2x² - xతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. అప్పుడు నాకు ఇది 0 ఇది 1 అయిపోతుంది, ఎందుకంటే సైన్ 0/0 ఫార్మాట్ ఉంది కాబట్టి. సో 6x ఇక్కడ x కామన్ తీసాను అనుకో, అప్పుడు నాకు మిగిలేదు ఏంద్రా బాబు అంటే 2x - 1. ఇక్కడ మళ్ళీ x పోయింది. x వాల్యూ ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 6/-1. సో -6 ఇస్ ద ఆన్సర్. అది అలా మనం 0/0 ఫామ్ ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, ఈ క్వశ్చన్ మనకి ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అంట. ఎందుకు? ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ln 1 0 అవుద్ది. సో 1/0 ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1. ఎల్సిఎం తీసుకుందాం. x - 1 ఇంటూ ln x అవుద్ది. ఇక్కడేమో x - 1 మల్టిప్లై చేయాలి, ఇక్కడేమో ln xను మల్టిప్లై చేయాలి. సరే, ఇప్పుడు నీకు ఇదేమైంది చూడు ఒకసారి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 0/0 వచ్చింది కాబట్టి డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది 1 0 ln x యొక్క డిఫరెన్షియేషన్ 1/x. రైట్, బాగానే ఉంది. ఇది యూవీ ఫార్ములా గుర్తుందా? డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ ఏంటి? u' ప్లస్ uv' అంటే ఫస్ట్ది డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే మనకి 1 వస్తుంది ఇంటూ ln x ప్లస్ x - 1 అలాగే ఉంచి ln x యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఇక్కడ మనకి ఏమొచ్చింది 1 - 1/x బై సో ln x ప్లస్ x - 1 ఇంటూ 1/x. అంటే మనం దీన్ని సింపుల్గా ఆ 1/xతో సబ్స్టిట్యూట్ చేసామనుకో, దీన్ని ఇలా రాయకుండా నేను ఏం చేస్తాను అంటే ఆ 1/xను మల్టిప్లై చేస్తాను.
మల్టిప్లై చేస్తే x ఇంటూ 1/x ఏమో 1 మైనస్ 1/x అయిపోయింది. రైట్, మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 కదా, అంటే పైన 0 వస్తుంది, కింద కూడా మనకి లాన్ 1 0. ఆఫ్ కోర్స్ ఇది కూడా 0నే వస్తుంది. సో మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 1 0 మైనస్ 1/x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ 1/x². రైట్, లాన్ x యొక్క డిఫరెన్షియేషన్ 1/x 1 మైనస్ 1/x యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 1/x². సో 1/x² బై 1/x ప్లస్ 1/x². ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్లో 1, డినామినేటర్లో 1 ప్లస్ 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న, 1/2. ఇలా మనం ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఉంటే వీ కెన్ కన్వర్ట్ ఇంటూ 0/0 ఫామ్ ఆర్ ఇన్ఫినిటీ ఫామ్ అండ్ వీ కెన్ డూ ద క్వశ్చన్స్ నాన్న. సారీ, నేను బాగా జలుబుతో ఇబ్బంది పడుతున్నా కాబట్టి 2 days వీడియో చేయలేదు నాన్న. So but again I am struggling with it. Right, okay, so this is how we can go with the LHospital rule nana. Sorry, ఇది 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్ అంట. చూడండి ఒకసారి, 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్. దాన్ని మనం ఏం చేస్తాం, ఇది హోంవర్క్గా మీకు కొంచెం చెప్తాను, తర్వాత హోంవర్క్గా చేద్దరు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇది ఎలాగో దీన్ని ఎలాగ ఉంచుతాం. పక్కన కార్డు కనిపిస్తుంది కదా, సో దాన్ని tan లాగా కింద రాసేసుకుంటాం. tan ఆఫ్ ln స్క్వేర్ ఆఫ్ 1 + x కథం అయిపోయింది. 0/0 ఫార్మాట్కి వచ్చేసింది. సో 0/0 ఫార్మాట్కి వచ్చేసింది కాబట్టి యూ కెన్ గో విత్ LHospital రూల్. దీన్ని మీరు హోంవర్క్గా ట్రై చేయండి. సరే ఏంటి సార్ హోంవర్క్ అంటున్నారంటే, ట్రై అంటే జస్ట్ పాజ్ చేసి ట్రై అన్నా చేయలేదంటే ఒక 2 minutes 3 minutes ఒక 5 minutes ట్రై చేయి. దెన్ విల్ గెట్ సమ్ క్వశ్చన్స్ కదా, ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. ఓకే, ఇది చూద్దాం. ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి ఇలాంటి ఈ మధ్య మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఆర్ ఎంసెట్ ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి అమ్మ ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్. ఏంటి, వాడు ఆల్రెడీ లిమిట్ ఎగ్జిస్ట్ ఇచ్చేసి =2 అంటాడు. సింపుల్గా దాన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, సారీ దెర్ ఇస్ సమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, సో కింద మనకి అబ్జర్వ్ చేస్తే ఇది 0 అయిపోయింది. ఇది 0 అయిపోయిందంటే పైన కూడా మనకు 0 అవ్వాలి యాక్చువల్గా. అప్పుడే కదా మనం డిఫరెన్షియేట్ చేసేది. అంటే మనకు అక్కడ ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ అనేది 0 అవ్వాలి. ఎందుకు సార్ అంటే డినామినేటర్ 0 అయింది కాబట్టి. డినామినేటర్ 0 అవ్వాలంటే a(e⁻0 - b cos 0 అంటే 1, c(e⁻−0) అంటే ఇది 0 అయిపోవాలి. 0 అవ్వాలంటే a - b + c = 0 అంటే a + c = b. ఓకే, బాగానే ఉంది. రైట్, నేను ఇందాక ఏం చేశాను, మళ్ళీ కింద x/sin x ఉంటే నేను ఒక xతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తా. సో లిమిట్ అంటే అది ఇదొక కండిషన్ వచ్చింది మనకి, దాన్ని అలా ఉంచుదాం ఇంకోసేపు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మనకి ఏమొచ్చింది ఇక్కడ, a(e⁻x - b cos x + c(e⁻−x) ఇస్ డివైడెడ్ బై దాన్ని నేను x² అని రాస్తా. ఏమైనా ప్రాబ్లమా, ఎందుకంటే దీన్ని ఇక్కడ xతో మల్టిప్లై చేసి xతో డివైడ్ చేసా అనుకున్నా. అప్పుడు నాకు sin x/x వాల్యూ 1 అయిపోతే x². దీన్ని ఇప్పుడు ఇది ఎగ్జిస్ట్ కాబట్టి ఐ విల్ గో విత్ LHospital రూల్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, e⁻x యొక్క డిఫరెన్షియేషన్ e⁻x, cos x యొక్క డిఫరెన్షియేషన్ sin x కాబట్టి సో ప్లస్ sin x మైనస్ sin x కాబట్టి b sin x అవుతుంది. ఇదేమవుతుంది, e⁻−x యొక్క డిఫరెన్షియేషన్ e⁻−x కానీ c ఇంటూ e⁻−x ఈజ్ డివైడెడ్ బై 2x. మళ్ళీ ఇది డిఫరెన్షియేషన్ అంటే మళ్ళీ ఇది మనకి 0 కింద డినామినేటర్ 0 వస్తుంది కాబట్టి వెన్ యూ సబ్స్టిట్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మనకి ఇది 0 అయిపోతుంది, డినామినేటర్ 0 అయిపోతుంది. కాబట్టి న్యూమరేటర్ కూడా 0 అవ్వాలి సబ్స్టిట్యూట్ చేస్తే. సబ్స్టిట్యూట్ చేయి, e⁻0 అంటే 1, b sin 0 అంటే 0, ఇది c ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, అంటే a ఈజ్ ఈక్వల్స్ టు c. రైట్, మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేద్దాం, కానీ 0/0 ఫార్మాటే కదా అవ్వాలి. మళ్ళీ LHospital రూల్ యూస్ చేస్తే సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, a(e⁻x) b sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x, e⁻−x అంటే -e⁻x కాబట్టి ప్లస్ c ఇంటూ e⁻−x బై 2. రైట్, ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవ్వాలి, x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే
దీని వాల్యూ ఎంత వాళ్ళు ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న 2. ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా వాడిచ్చింది, రైట్. అంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత నాన్న 4 అయింది. ఏ ప్లస్ సి ఎలాగో బి అని తెలుసు మనకి ఇక్కడ. సో 2b ఈజ్ ఈక్వల్స్ టు 4. సో బి వాల్యూ 2, బి వాల్యూ 2 కాబట్టి అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి అని తెలుసు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై యూజింగ్ దిస్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఏ వాల్యూ 1, సి వాల్యూ 1, బి వాల్యూ 2. ఇలా ఎలా చేసాము, దట్ ఈజ్ ఈక్వల్స్ టు అని వాడు ఆల్రెడీ ఇచ్చాడు. అది అవ్వాలి అంటే ఇక్కడ ఎల్హాస్పిటల్ రూల్ అప్లై అవ్వాలి. కింద 0 డినామినేటర్ 0 అవుతుంది కాబట్టి న్యూమరేటర్ కూడా 0 అవ్వాలి. సో న్యూమరేటర్ కూడా 0 అని ఒక కండిషన్ తీసుకున్నాం. ఎల్హాస్పిటల్ రూల్ చేసినాక మళ్ళీ డినామినేటర్ 0 అయింది, మళ్ళీ న్యూమరేటర్ 0 అయితేనే ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ న్యూమరేటర్ 0 తీసుకున్నాం. తర్వాత డినామినేటర్ వాల్యూ 2 వచ్చేసినాక ఇది చేసుకున్నాం, రైట్ స్టూడెంట్స్. ఈ వీడియోలో ఎక్కడితో ఆపేసా. ఇంకొక వీడియో ఐ విల్ గో విత్ 1 పవర్ ఇన్ఫినిటీ ఉంటే ఏం చేయాలి, స్పెషల్ టైప్స్ 0 పవర్ 0 కానీ ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ ఏం చేయాలి అనేది ఇంకొక వీడియోలో చూద్దాం నాన్న. థ్యాంక్ యూ సో మచ్.